నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3,000 రూపాయలకు పెంచిన సామాజిక భద్రతా పెన్షన్ పథకాన్ని ఉండిలో ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకులో అంబరాన్నంటిన కొత్త సంవత్సర సంబరాలు. కేకులు కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అధికార ప్రతిపక్ష నేతలు. 2వ తేదీ నుంచి తణుకు నియోజకవర్గంలో పాదయాత్ర ఆరంభించనున్న రాష్ట్ర మంత్రి కారుమూరి. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో నిరసన ప్రదర్శన నిర్వహించిన అంగన్వాడీలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సమర్పించిన వినతి పత్రం. తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ నివాసం వద్ద నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. కార్యకర్తలతో నిండిన ఇళ్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆనందంగా నిర్వహించుకున్న కొత్త సంవత్సర వేడుకలు. నేతల ఇళ్ల వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, పార్టీల కార్యకర్తలు. గోవిందనామాలతో మారుమూలగిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పింఛను కానుక మరో 250 రూపాయలు పెంచడం ద్వారా 3,000ను నేటి నుండి అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం ఉండి నియోజకవర్గ పరిధిలో పెదామిరం, ఇందుకూరి వెంకట సుబ్బరాజు సుబ్బమ్మ కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళలు తదితర పింఛన్దారుల స్థితిగతులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వయసు మళ్లిన వారి కుటుంబంలో మరింత ఆదరణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వారి మనసులలో ఆనందాన్ని నింపే దిశగా పెన్షన్ పెంపుదల జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాన్ని ప్రజలు వినియోగించుకుని మరింత ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరాజు, డిఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ ప్రసాద్, తహసీల్దార్ టిఏ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ ఆకాంక్షించారు. సోమవారం భీమవరంలోని అండ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. తణుకులో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ప్రాంత ప్రజలు నూతన సంవత్సర ఆరంభాన్ని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మనిషి జీవన గమనం అనే పుస్తకంలో మరో పుట ప్రారంభమైంది. సుఖ సంతోషాలు, కష్టసుఖాలు కలగలిపిన ఓ సంవత్సర కాలగమనంలో కలిసిపోయింది. కొత్త సంవత్సరం అంతా ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని కాంక్షిస్తూ ప్రజలంతా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఆనందమయ జీవనాన్ని కోరుతూ 2023వ సంవత్సరం చివరి రోజు సాయంత్రాన్ని సంబరంలా జరుపుకున్నారు. 2024వ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడిపారు. కొత్త సంవత్సరానికి కొంగొత్తగా స్వాగతం పలికేందుకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకుని ఆహ్లాదంగా గడిపారు. రాబోయే కాలమంతా తీయగా ఉండాలని కోరుకుంటూ కేకులు, మిఠాయిలు పంచుకున్నారు. అపార్ట్మెంట్లలో నివసించేవారు కలిసికట్టుగా కొత్త సంవత్సరం వేడుకలను ఉల్లాసంగా జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి మార్కెట్లన్నీ కళకళలాడాయి. పూల బొకేలు, మిఠాయిల దుకాణాలకు తాకిడి ఏర్పడింది. కొత్త సంవత్సరంలో నూతన వస్త్రాలు ధరించడం ద్వారా సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించారు. వారితో వస్త్ర దుకాణాలు కళకళలాడాయి. పలు దేవాలయాల్లో భజనలు, ప్రార్థనలు నిర్వహించారు. రుచికరమైన ఆహార పదార్థాలతో హోటళ్లు స్వాగతం పలికాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో బాణసంచాలు విరజిమ్మాయి. దీంతో పాటు ఇళ్ల ముందు మహిళలు వేసిన రంగవల్లులు అలరించాయి. అలాగే అర్ధరాత్రి 12 గంటలు దాటగానే యువకులు మోటారు సైకిళ్లపై తిరుగుతూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాత్రంతా కుర్రకారు చేసిన హడావిడికి అంతే లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకున్నారు. ఫోన్లు సైతం కొత్త ఏడాది బిజీలో ఆన్లైన్స్ ఆర్ బిజీతో కొత్త సంవత్సరం హడావిడితో మునిగిపోయాయి.
ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పట్టణ సిఐ ఎం నాగరాజు పర్యవేక్షణలో ఈ సంబరాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకున్న ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు విరజింపచేస్తుందని ఆశిద్దాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, లక్ష్మీకిరణ్ దంపతులు, కుమారుడు సునీల్ కుమారులు రాష్ట్రపతి రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన గృహం వద్ద ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్తో కలిసి తణుకు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వర్తక సంఘాల ప్రతినిధులు విచ్చేసి పూలమాలలతో కారుమూరిని రవీంద్రనాథులను సత్కరించి అభినందించారు. అలాగే పేరుపాలెం బీచ్లో విహారయాత్రకు వెళ్లి మృతి చెందిన బ్యాంకు కాలనీ మహిళ గోరస సావిత్రి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పథకంలో మంజూరు చేయించిన 5 లక్షల రూపాయల చెక్కును బాధిత ప్రతినిధులకు కారుమూరి అందజేశారు. అది మరుపురానికి ములగల శ్రీనివాసరావు గారు సంవత్సర శుభాకాంక్షలు మరియు మన గౌరవ శాసనసభ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖ వారు తణుకు పట్టణం అంటే టౌన్ శిఖపంచముని కారము. ఇదే పార్టీకి చెందిన నాయకులు చీరల రాధయ్య గృహంలో నూతన సంవత్సర సంబరాలను జరుపుకున్నారు. ఈ మేరకు అభిమానులు, శ్రేణులు ఆయనకు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పారు. దీనికోసం కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతుల ఇంటి వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజులలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ సభ్యులంతా పాటుపడాలన్నారు. కాగా మున్సిపల్ మాజీ చైర్మన్, తెలుగుదేశం నాయకులు పరిమి వెంకన్నబాబు తన కార్యాలయంలో కేకును కట్ చేసి అందరికీ అందజేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, అభిమానులు పూలమాలలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలను కూడా ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో ప్రతి ఆదివారం ఇంటి నుంచి బయటకు రాలేని వయోవృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మానవతావాది, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్తగా బహుముఖ సేవలు అందిస్తూ అందరి అభిమానం అందుకున్న మలిన అరుణసారథి, ప్రభుత్వ ఉద్యోగంలో సమర్థవంతంగా పనిచేసిన డీసీటీఓ కోసూరి రామ్మోహన్లను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి పాల్గొన్నారు. కాగా మల్లిన అరుణసారథి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ఉచితంగా భోజనాలు పెట్టి కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి గృహంలో తన భర్త వెంకటరమేష్తో కలిసి నూతన సంవత్సరం కేకును కట్ చేసి పంచిపెట్టారు. కాగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో వాకర్స్ క్లబ్ సభ్యులు కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు అధ్యక్షులు బసవ రామకృష్ణ కేకును కట్ చేసి అభినందించారు. తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ నెల 2వ తేదీ నుంచి పాదయాత్ర ఆరంభించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. రేపు అత్తిలిలో 4:30కి నేను ప్రజాదీవన పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను. అత్తిలిలో స్టార్ట్ చేసి రేపు రాత్రికి పెద్దపేటలో బస చేస్తాం. నైట్ హాల్ట్ అక్కడే. మళ్ళీ లెగిసిన తర్వాత మళ్ళీ రావణపేటలో నెక్స్ట్ డే బస్ చేసి తెల్లారు లేసి మళ్ళీ కొమ్మరెల్లి, అంటే ఇక్కడి నుంచి ఊరి చివరి దాకా వెళ్ళి అక్కడి నుంచి రోడ్లో మళ్ళీ కొమ్మరెల్లి, కొమ్మర గ్రామం అంతా తిరిగిన తర్వాత ఈడూరు మేంచి కంచుమర్రు మేంచి మళ్ళీ ఆరవిల్లి మేంచి ఉనికిలి మేంచి లక్ష్మీనారాయణపురం. ఈ రకంగా ప్రతి గ్రామం తిరుగుతూ ఆ గ్రామంలో ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ దీవెనలు తీసుకుంటూ, అలాగే ఏదైతే గడప గడప కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకుంటూ 10వ తారీఖు వరకు నా ప్రోగ్రాం తిరుగుతాను. ఏదైతే నేను పాదయాత్ర చేసేది ఇప్పుడు నేను గడప గడప చేయని గ్రామాలు, అలాగే ఇరగవరానికి ర్యాలింగ్లోకి వచ్చి ర్యాలింగ్ ఆమ్లెట్లు ర్యాలింగ్ తిరుగుకుంటా మళ్ళీ వేరే గ్రామాలకి ప్లాన్ చేస్తాను. ఆ గ్రామాలకి నేను వెళ్తాను. అది 10వ తారీఖు వరకు ఎన్ని గ్రామాలు అయితే అన్ని గ్రామాలకు చేసిన తర్వాత మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెడతాం. దానికి డేట్ ఇస్తాను మళ్ళీ. ఈ రకంగా ప్రజాదీవన యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మేలు చేసే పనులు, పథకాలు అందిస్తున్న ఈ కార్యక్రమాలని ప్రజలకు వివరించుకుంటూ మా కార్యకర్తలు మేము తిరుగుతున్నాం. నైట్ హాల్ట్ అక్కడే చేస్తాను. అక్కడే అందరితోటి మా ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామం కార్యకర్తలతో కూర్చుని వాళ్ళతో మాట్లాడుకుని, మార్నింగ్ లేచి కూడా వాళ్ళతో మాట్లాడుకుని మళ్ళీ నా యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఈ రకంగా అన్ని గ్రామాలు కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ఏదైతే నేను గడప గడప చేసిన గ్రామాలకు కూడా మళ్ళీ వెళ్తాను. నేను అలాగే టౌన్లో కూడా తిరుగుతాను. ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఏదైతే సచివాలయంలో కానీ, మన కమ్యూనిటీ హాల్స్ కానీ, ఏదైతే ఎస్సీపేట, పెద్దపేటల్లో కానీ ఎక్కడికి వెళ్తే అక్కడే పడుకుంటా, అక్కడే తింటాం, అక్కడే స్నానం చేసి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేలాగా ప్రిపేర్ చేసి ప్లాన్ చేసుకుంటున్నాం. అది ప్రజలందరూ కూడా నాకు ఆ దీవెనలు ఇవ్వాలని, నా కార్యకర్తల నాయకులు అందరితోటి కలిసి వాళ్ళతో పాలు పంచుకుంటా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా ప్రణాళిక ప్రకారంగా దీన్ని నడుచుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 3000 కోట్ల దగ్గర సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే కార్యక్రమాలు చేసాం. ఈ నియోజకవర్గంలో R&B రోడ్లు టోటల్గా తెచ్చినప్పుడు అన్నీ కూడా టెండర్లు, రన్నింగ్లోను అన్నింటిలోనూ ఉన్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ మొత్తం రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తాం. NRGS రోడ్లకు కూడా నాకు ఇచ్చున్నారు. డ్రైన్లు, సిమెంట్ రోడ్లకి 6 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి 3 మండలాలకి కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రత్యేకంగా మరి ప్రజలకి ఏ ఇబ్బందులు లేని వర్క్లన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అలాగే ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకునే వాటిని సార్ట్అవుట్ చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఇదిలా ఉండగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పెరవల నుంచి పట్టణంలోకి ప్రవేశించే చోట 48 లక్షల రూపాయలతో ఐ లవ్ తణుకు అనే పేరుతో ఏర్పాటు చేసిన ముఖద్వారం కట్టడాన్ని కారుమూరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ,
వైసీపీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణలు పాల్గొన్నారు. అలాగే ఆంధ్ర సుగర్స్ సమీపంలో 34 లక్షల రూపాయలతో పురపాలక సంఘం నెలకొల్పిన భారత సైనికుల విగ్రహాలను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఇందులో భాగంగా దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఒడ్డి సేవలందించిన సైనికులను అందరూ గుర్తుంచుకునే విధంగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పౌరులు ప్రతి ఒక్కరూ సంబంధిత రోజుల్లో ఇక్కడికి విచ్చేసి త్యాగధనులకు నివాళులర్పించాలని సూచించారు. అలాగే పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు నాగేశ్వరరావు వివరించారు. అట్టే ఉండండి సార్, అట్టే అట్టించే బాగుంటుంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ అంగన్వాడీలో నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళన నూతన సంవత్సరం ఆరంభంలో కూడా యథావిధిగా తణుకులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండల అధికారి కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పోరాట శిబిరం నుంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగి నరేంద్ర సెంటర్లో కొద్దిసేపు నినదించారు. అక్కడ నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామన మునుస్వామి, అంగన్వాడీ ప్రతినిధులు బి వసంతకుమారి, వి ప్రమేల, వి దుర్గాదేవి, డి మణిమాలతి రాజులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు అనుకూలంగా ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఈ కార్మికులు తణుకులో ఉరి వేసుకునే విధంగా మెడకు తాడు కట్టుకుని ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మున్సిపల్ కార్మిక నాయకులు నీలపు ఆదినారాయణ, మజ్జి కృష్ణబాబు, సింహాద్రి సత్యనారాయణ, ఎసరపు లోహరాజులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా తణుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజిత అక్షతలు, రామజన్మభూమి చిత్రంతో పాటు కరపత్రాన్ని సోమవారం ప్రజలకు పంచిపెట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఆరంభమైన కార్యకర్తల ఈ పంపిణీ కార్యక్రమం కాలనీలో కొనసాగించారు. ఈ సందర్భంగా న్యాయవాది మద్దిపాటి రాజశేఖర్ మాట్లాడుతూ రామజన్మభూమికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. హిందువులు అందరూ గత 5 శతాబ్దాలుగా కలలు కంటూ ఉన్న రామాలయం బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ రేపు జనవరి 22వ తారీఖున ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఎవరికి వ్యక్తిగతంగా కుదిరినప్పుడు అప్పుడు అయోధ్యను సందర్శించవలసిందిగా 2-3 వేల సంవత్సరాలు ఒక మేకు గాని వేరే వస్తువు గాని వాడకుండా నిర్మించిన ఆలయం సందర్శించమని 2 సంవత్సరాల నుంచి బాలరాముడి దగ్గర పూజించిన అక్షింతలు అందరికీ వితరణ చేస్తూ ఆహ్వాన పత్రికను అందజేస్తున్నాము. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజున ఆ రోజు సాయంత్రం ఇంటి దగ్గర 5 దీపాలు లేదా ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భూపతరాజు సుబ్బరాజు, దేవాలయ కమిటీ కార్యదర్శి పరవస్తు రంగరాజన్, సభ్యులు జెజె సుబ్రహ్మణ్యరాజు, గరికపాటి లక్ష్మిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.